వైజాగ్లో ఇద్దరు ఆడ లెక్చరర్స్ ఒక అబ్బాయిని వేధించడం వల్ల ఆ అబ్బాయి చనిపోయాడు. దీని గురించి సంచలనమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. మీ అందరిని అడుగుతున్నాను, మీలో చాలామంది బీఎస్సీ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. చాలామంది బీఎస్సీ బీటెక్ ఈ సైన్స్ స్టూడెంట్స్కి ఈ కాలేజీలో ఒక ఇబ్బంది అనేది ఉంటుందండి. ఈ రికార్డ్స్ విషయంలో, సైన్ పెట్టే విషయంలో 50% లెక్చరర్స్ చాలా ఇబ్బందులకు గురి చేస్తారండి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నానండి, మీలో చాలామంది బీఎస్సీ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసండి ఈ బాధ. ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి లెక్చరర్స్ రికార్డుల మీద సైన్ చేయకుండా, రికార్డుల మీద సైన్ చేస్తేనే నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు వెళ్తారు. ఇలా చాలా ఇబ్బందులు పెడతారండి లెక్చరర్స్. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు పెడతారు. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైతే కింద కామెంట్ చేయండి, ఆ కాలేజ్ పేరు కూడా కామెంట్ చేయండి. ఇలాగా ఇబ్బంది పెట్టి మా ఫ్రెండ్ని ఒక అతన్ని 1 year పాటు డీటెయిన్ చేశారండి. 1 year పాటు కెరీర్ పోయిందనమాట. ఇక విషయంలోకి వెళ్తే ఈ అబ్బాయి చాలా అమాయకుడు అండి. ఈ అబ్బాయిని చూస్తుంటే చాలా అమాయకుడు లాగా ఉన్నాడు. అర్ధరాత్రి పూట ఒక లేడీ లెక్చరర్ చాటింగ్ చేసేదంట. ఒక స్టూడెంట్తో ఒక లేడీ లెక్చరర్ చాటింగ్ ఏంటండి? ఏమన్నా పర్థం ఉందా? స్టూడెంట్ కొడుకుతో సమానం. అలాంటిది నాతో పాటు పార్క్ వస్తావా, ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూస్లో చూపిస్తున్నారండి. పార్క్ వస్తావా, బయటకు వస్తావా, ఏంటిది? ఇంకా నిజాలు బయటికి రావాలి. సైన్ పెట్టకుండా అబ్బాయిని మానసికంగా క్షోభ పెట్టడం. అబ్బాయి పాపం మానసికంగా కుంగిపోయి ఉంటాడు. అరే, నేను ఈ సంవత్సరం కనుక నా తాగితే, మీకు తెలుసో లేదో, 3వ సంవత్సరంలో ప్రాక్టికల్స్లో పాస్ అవ్వకపోతే 1 year పోయినట్టే. కింద కామెంట్ చేయండి, మీకు ఇట్లాంటి అనుభవాలు ఎదురైతే కింద కామెంట్ చేయండి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయండి. కొంతమంది మగ లెక్చరర్స్ కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారండి, మీకు తెలుసు.